ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 3 బుధవారం. శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి నవమి నక్షత్రం ఉత్తరాషాఢ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాల విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సంతాన విద్య విషయాల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. ఇక మిథున రాశి వారికి ధన వ్యవహారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధను కలిగిస్తాయి. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు సమస్యలు అధికమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహంగా పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొన్ని వ్యవహారాల్లో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలు స్వల్ప లాభాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధన వ్యవహారాల సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలకు రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. తదుపరి ధనుసు రాశి. ఇక ధనుసు రాశి వారికి వాహనం కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ప్రతికూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలుపరిచి విజయం సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.